హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఈ వీడియోలో మనం సెకండ్ సెకండ్ లెసన్ అయినటువంటి ఒక వనరుగా ప్రజలు అనే టాపిక్ని అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎకనామిక్స్లో మనకి 9th క్లాస్ న్యూ సిలబస్ ఎకనామిక్స్లో రెండవ లెసన్ ఒక వనరుగా ప్రజలు. సో దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఇది చూసేయచ్చు. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇంతకుముందు వీడియోలో మనం ఫస్ట్ లెసన్ అనేది డిస్కస్ చేసాము, పాలంపూర్ గ్రామ కథ అనేది. అందులో లాస్ట్లో ఒక పాయింట్ కనుక చూసుకుంటే, భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో గల 100 మంది కార్మికుల్లో కేవలం 24 మంది మాత్రమే వ్యవసాయేతర పనుల్లో నిమగ్నమై ఉన్నారు అని చెప్పడం జరిగింది. సో ఇదే 10th క్లాస్ ఓల్డ్ సిలబస్లో కనుక చూసుకుంటే, ప్రతి 100 మందిలో 32 మంది ఈ వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సో మనం లెసన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక వనరుగా ప్రజలు. ఇది ప్రజలు జనాభా అనేది మనకి 8th క్లాస్ నుంచి ఇలా కంటిన్యూ అవుతుంది. సో జోగ్రఫీలో మనం ఈ జనాభా అనే టాపిక్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాము. సో ఈరోజు ఈ యొక్క లెసన్ అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఒక వనరుగా ప్రజలు అంటే ఏంటంటే, సో చాలా వరకు ప్రజలు అనగానే ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఉన్నదంటే దానికి ఒక ఇంపార్టెన్స్ అనేది మనం ఇస్తూ ఉంటాం. ఇక్కడ ప్రజలు అనగానే ఏంటంటే ఒక భారంగా, జనాభా పెరిగిపోతున్నారు అంటే ఒక భారంగా చూస్తారు తప్ప ఒక గుడ్ వేలో అదైతే చూడరు. కాబట్టి సో ఎలా మనకి ప్రజలు అనేవారు ఒక వనరుగా ఎలా పనికొస్తారు ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ మనకి జనాభా పరంగా కనుక చూసుకుంటే, ఒక వనరుగా ప్రజలు అనే దాంట్లో ఏంటంటే, ఆర్థిక పరంగా మనం చూసుకుంటే జనాభాని మనం భారంగా చూస్తూ ఉంటాం. కానీ వారికి విద్య, శిక్షణ, వైద్య సంరక్షణ రూపంలో మనం పెట్టుబడి పెట్టినట్టయితే సో ఆ ప్రజలు అనేవారు ఒక మానవ మూలధనంగా మనకి తయారవుతూ ఉంటారు. సో మానవ మూలధనం అనేది ఇంతకుముందు లెసన్లో మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. సో ఇప్పుడు ఒక కుటుంబంలో 5 పిల్లలు ఉన్నారంటే 5 పిల్లలకి చదువు చెప్పించుకుంటూ అలా వదిలేశారనుకోండి, వాళ్ళు ఆ కుటుంబానికి భారంగా ఉంటారు. ఆ 5 చదువు చెప్పించారనుకోండి, 5 మంచి ఉద్యోగాలు వస్తే ఆ కుటుంబం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే వాళ్ళు దేశానికి కూడా ఏదో ఒక విధంగా ఉపయోగపడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఈ 5 చదువు లేని 5 ఇక్కడ ఏంటంటే భారంగా చూస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న ఈ 5 ఏంటంటే ఒక వనరుగా చూస్తూ ఉంటారు. సో అలా ప్రజల్ని ఒక వనరుగా చేసేవి ఏంటి అంటే ఈ విద్య, శిక్షణ, వైద్య సంరక్షణ ఇలాంటి రూపంలో మనం వాళ్ళపైన కేర్ తీసుకుంటే కనుక వాళ్ళు ఫ్యూచర్లో దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా మారుతూ ఉంటారు. అదే మానవ మూలధనంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ మానవ మూలధనం అనేది ఏంటి అంటే, వాళ్ళల్లో ఉన్నటువంటి స్కిల్స్, నాలెడ్జ్, సో వాటిని మనం బయటికి తీసినప్పుడే వాళ్ళు ఒక మానవ మూలధనంగా తయారవుతూ ఉంటారనమాట. సో ఇక్కడ ఒక వనరుగా ప్రజలు అంటే ఏంటంటే, ఒక దేశంలో ఉన్నటువంటి ప్రజల్లో వారిలో ఉన్న నైపుణ్యాలని, సామర్థ్యాలని బయటకు తీసి వాళ్ళని ఒక యూజ్ అయ్యే విధంగా మార్చడమే ఇక్కడ ఒక వనరుగా ప్రజలు అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఈ జనాభా అనేవారు స్థూల జాతీయ ఉత్పత్తికి కూడా దోహదపడుతూ ఉంటారనమాట. ఎప్పుడు వాళ్ళని మనం ఒక వనరుగా చూసినప్పుడు మాత్రమే, వాళ్ళకి మంచి విద్య, ఆరోగ్య సౌకర్యాలు అందించినప్పుడు మాత్రమే మనకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా వాళ్ళకి అవేవి అందించుకుంటా నార్మల్గా వదిలేస్తే ఆ పెరుగుతూ ఉన్న జనాభా మనకి భారంగానే కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అలా ఉన్న మానవ వనరులు విద్య, ఆరోగ్యం ద్వారా మనం ఎప్పుడైతే అభివృద్ధి చెందిస్తామో సో అది మనకి మానవ మూలధన నిర్మాణంగా చెప్తూ ఉంటాం అన్నమాట. సో అర్థమవుతుంది కదా. ఏదైతే ఉన్న ప్రజలకి మనం ఆరోగ్యం, విద్య అవన్నీ అందించి వాళ్ళు మంచిగా ఎదిగేలా చేస్తే అదే మనకి మానవ మూలధన నిర్మాణంగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఈ పెట్టుబడి అనేది మనకి ఏ రూపంలో ఉండాలి? విద్య రూపంలో, శిక్షణ రూపంలో, వైద్య సంరక్షణ రూపంలో మనం పెట్టుబడి పెడితే అది మనకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ని అందిస్తూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనం వాటిపైన మంచిగా పెట్టుబడి పెట్టామో, ఇప్పుడు చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మంచి ఆదాయం రూపంలో మనకి దేశం అనేది
డెవలప్ అవుతుంది అని ఇక్కడ చెప్తూ వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఒక 2 స్టోరీస్ అనేవి ఇచ్చారు. వాటి ద్వారా అయితే మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు ఏంటంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఎక్కువ ఆదాయాలు అంటే మంచిగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేసి ఎక్కువ ఆదాయాలు ఎవరైతే పొందుతున్నారో విద్యావంతులు కానీ వాళ్ళందరూ కూడా విద్యావంతులు, ఆరోగ్యవంతులు అనేవాళ్ళు లాభపడుతూ ఉన్నారనమాట. ఎక్కువ ఆదాయాలు అనేవి సంపాదిస్తూ. అలాగే వాళ్ళ వల్ల ఏదో ఒక విధంగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సమాజంలో బాగుపడుతుంది సమాజం అనేది. అలా కాకుండా విద్యావంతులు కాకుండా, ఆరోగ్యవంతులు కాకుండా ఉన్న వారి వల్ల ఏంటంటే వారి వల్ల దేశానికి ఏ ఉపయోగం లేకపోగా వారి వల్ల ఇంకొంతమంది చెడిపోతున్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంటే మంచి ఉద్యోగాలు సంపాదిస్తూ ఆదాయాలు మంచిగా ఉన్నవాళ్ళు సమాజంలో ఇంకొంతమందిని మంచిగా మార్చడానికి ఉపయోగపడుతున్నారు. ఈ విద్య అవి ఆరోగ్యం లేని వాళ్ళు వాళ్ళలాగే ఇంకొంతమందిని తయారు చేయడానికి తోడ్పడుతున్నారు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. సో అందువల్ల ఇక్కడ ఏమవుతుందంటే జనాభా పెరుగుదల అనేది ఆస్తిగా కాకుండా ఒక భారంగా చూడడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే జనాభా మంచిగా ఉండి వాళ్ళు మంచి సదుపాయాలుండి చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వాళ్ళ వల్ల దేశానికి ఎంతో కొంత లాభం ఉన్నప్పుడు వాళ్ళు భారంగా అయితే చూడరు. కానీ అలా లేరు కాబట్టి ఇప్పుడు జనాభా భారంగా మనకి కనిపిస్తూ ఉంది. అదే ఇక్కడ మనకి ఇచ్చారనమాట. ఎప్పుడైతే విద్య, ఆరోగ్యం అందించడము, పారిశ్రామిక వ్యవసాయ కార్మికులందరికీ కూడా వాళ్ళకి శిక్షణ ఇవ్వడము ఇలాంటివన్నీ చేసినప్పుడు కొంత మార్పు అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ 2 కథలనేవి ఇచ్చారు. సో ఒక ఊర్లో విలాస్, సకలు అనే ఇద్దరు స్నేహితులు ఉంటారనమాట. సకల్‌కి 12 సంవత్సరాలు. అతని యొక్క తల్లి షీల ఇంటి పనులు చేసుకుంటుంది. తండ్రి బూటా అనే అతను ఏంటంటే వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటాడనమాట. ఇతనికి సకల్‌కి చెల్లి, తమ్ముడు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరిని అతనే చూసుకుంటూ ఉంటాడనమాట. సో అతని మేనమామ ఏంటి అంటే మెట్రికులేషన్ పరీక్ష పాస్ అయ్యాడు. కానీ ఉద్యోగం రాకపోవడంతో ఇంట్లోనే ఉంటూ ఉండేవాడనమాట. ఈ బూటా అంటే వాళ్ళ నాన్నగారు, సకల్ వాళ్ళ నాన్నగారు ఏం చేశారు అంటే షీలాలు వీళ్ళిద్దరూ వాళ్ళ అమ్మ, నాన్న కలిపి ఏం చేశారంటే సకల్‌కి చదువు చెప్పించాలని చెప్పి చాలా ఎక్కువగా ఆత్రంగా ఉంటూ ఉండేవారు. అయితే ఎలాగా ఊర్లో స్కూల్ ఏం లేదు. నువ్వు ఎలాగా పరీక్ష పూర్తి చేసావు కాబట్టి నువ్వు ఒక టీచర్‌గా ఉండి చెప్పొచ్చు కదా అని చెప్పి సో వాళ్ళ మేనమామని ఒప్పించి ఒక మంచి స్కూల్లో ఈ సకల్‌ని జాయిన్ చేస్తారు. సో ఆ సకల్ ఏంటంటే కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటాడు. ఆ తర్వాత మంచి చదువు పైన ఆసక్తితో అతను మంచి స్థాయిలోకి వెళ్ళి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తాడనమాట. సో ఒక కొత్త సాఫ్ట్‌వేర్‌ని కూడా సృష్టిస్తాడు. సో ఆ విధంగా ఏంటంటే వారి యొక్క కుటుంబ చరిత్ర అనేది మారిపోయింది. అప్పటి వరకు వ్యవసాయము అవి చేసుకొని నార్మల్‌గా ఉన్నవాళ్ళు ఎప్పుడైతే చదువులో రాణించారో వాళ్ళకంటూ ఒక మంచి స్థాయి, ఒక ఉద్యోగం అవన్నీ రావడం జరిగింది. నెక్స్ట్ విలాస్ కథ. విలాస్ అని ఇంకొక అబ్బాయి గనక చూసుకుంటే సో ఇక్కడ విలాస్ కూడా అదే ఊర్లో ఉన్నాడు. విలాస్ తండ్రి మహేష్ అనమాట. ఒక మత్స్యకారుడు. అతనికి 2 ఏళ్ళు ఉన్నప్పుడు అతని తండ్రి చనిపోయాడనమాట. అంటే వాళ్ళ తాత చనిపోయారు. విలాస్ వాళ్ళ తాత చనిపోయారు. సో కుటుంబాన్ని పోషించడానికి డబ్బు కావాలి కాబట్టి సో వాళ్ళు అంటే విలాస్ యొక్క తల్లి, తండ్రి ఇద్దరు కూడా కష్టపడుతూ ఉంటారనమాట. ఈ చేపలు అమ్ముతూ ఉంటది. వాళ్ళ అమ్మ చేపలు అమ్మడం ద్వారా రూ. 150 వరకు సంపాదించింది. ఈ విలాస్‌కి మంచి పోషకాలు ఉన్నటువంటి ఫుడ్ లేకపోవడం వల్ల కీళ్ళ నొప్పుల వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. సో హాస్పిటల్‌కి తీసుకువెళ్ళడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవనమాట. సో అలాంటి స్థితిలో వీళ్ళు ఉన్నారు. ఆ తర్వాత విలాస్ కూడా అదే ఊర్లో చేపలు అమ్ముకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది. ఇక్కడ చూసిన మనం 2 కథల్లో కూడా 2 డిఫరెంట్ స్టోరీస్‌ని మనం చూసాం. అంటే ఒకళ్ళేంటంటే బడికి వెళ్ళడం ద్వారా అలా చదువుకోవడం ద్వారా వారి యొక్క స్థాయిని మార్చుకున్నారు. ఇక్కడేంటంటే చదువులేని తల్లిదండ్రుల వల్ల తర్వాత వచ్చిన వాళ్ళ పిల్లలు కూడా మంచి తిండి లేక, వైద్యానికి డబ్బులు లేక సో అలా వాళ్ళు బాధపడ్డారనమాట. ఈ విధంగా ఏంటంటే చదువుకోవడం వల్ల సో వారి యొక్క స్థాయి, వారి యొక్క ఆదాయము అన్నీ కూడా ఇక్కడ పెరగడం జరిగింది. వారి యొక్క నాణ్యత అనమాట. అంటే జీవన నాణ్యత అనేది పెరిగింది. సో ఆ విధంగా ఏంటి వారు ఎంతో కొంత
వారి యొక్క ఉత్పాదకత అనేది ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఎంతో కొంత తోడ్పడిందని చెప్పుకోవచ్చు. అయితే అది మనకి వేతనం రూపంలో గాని, అంటే జీతం రూపంలో గాని, లేదా ఎంచుకున్న మార్గాల్లో గాని ఈ యొక్క డెవలప్‌మెంట్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ గనక చూసుకుంటే ఇక్కడ మానవ వనరులపై పెట్టుబడి భవిష్యత్తులో అధిక రాబడినిస్తుంది. జనాభాపై పెట్టే ఈ పెట్టుబడి భూమి మీద మూలధనం మీద పెట్టేదాంతో సమానం. ఎప్పుడైతే ఇప్పుడు మనం చూసుకుంటే చాలామంది ఏంటంటే చదువుకున్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల పైన చాలా ఎక్కువ డబ్బులు పెట్టి చదివిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక భూమి కొంటే ఎలాగో అలా వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటే అలాగా అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారనమాట. అంటే ఇక్కడ భూమి పైన పెట్టే పెట్టుబడి, మనుషుల పైన పెట్టే పెట్టుబడి ఒకే విధంగా ఉంటుంది అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే రేపొద్దున వాళ్ళు మంచిగా చదువుకొని, మంచి కంపెనీస్‌లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తే సో, వాళ్ళకి హ్యాపీ కదా! అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. మంచి ఆహారము, పరిశుభ్రత, మంచి అలవాట్లు అవన్నీ కూడా వాళ్ళకి అబ్బుతాయి. తర్వాత వచ్చే వాళ్ళ పిల్లలకి కూడా అవే అలవాట్లు అబ్బుతూ ఉంటాయన్నమాట. సో, అక్కడ ఒక లాభదాయక వలయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో, అంటే వాళ్ళు చదువుకొని మంచి ఆరోగ్యం పట్ల, పరిశుభ్రత పట్ల ఒక శ్రద్ధ, అవగాహన ఉంటే సో, వాళ్ళ చుట్టూ ఏంటంటే ఒక లాభదాయక వలయం అనేది ఏర్పడుతుంది. అలా కాకుండా విద్యావంతులు కాకుండా, పరిశుభ్రత పైన అవగాహన లేకుండా, వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉన్నారో పిల్లలు కూడా అలాగే ఉంటే, వారి చుట్టూ ఏంటంటే ఒక నష్టదాయక వలయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అదే ఇక్కడ ఇచ్చారు. సో, జపాన్ లాంటి దేశాలు గనక చూసుకుంటే మానవ వనరులపైన ఎక్కువగా పెట్టుబడులు పెడుతూ వచ్చాయి. సో, జపాన్‌లో చూసుకుంటే ఎలాంటి సహజ వనరులు లేవు. ఇప్పుడు మనకంటే ఇంకా చాలా సహజ వనరులు అవి ఉన్నాయి గానీ, మన దేశంలో జపాన్‌లో అలాంటివేవి లేవట. అయినప్పటికీ కూడా ఆ దేశాలనేవి చాలా డెవలప్ అయిన పెద్ద పెద్ద అంటే సంపన్న దేశాలుగా ఉన్నాయి. ఎందుకు అంటే వాళ్ళందరూ కూడా పెట్టుబడి దేనిపైన పెట్టారు అంటే మానవుల పైన పెట్టారు. అంటే ముఖ్యంగా ప్రజల పైన పెట్టారు. సో, ప్రతి వ్యక్తికి మంచి ఆహారము, మంచి చదువు అవన్నీ పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క సాంకేతికతకి వాటికి ఈ ప్రజలనేవారు తోడ్పడి మంచి సంపన్న దేశాలుగా అవి మారాయని మనం చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే పురుషులు, మహిళల ఆర్థిక కార్యకలాపాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఈ కార్యకలాపాలనేవి అంటే ఈ పనులనేవి 3 రంగాలుగా మనం వర్గీకరిస్తూ ఉంటాము. ఒకటి ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలుగా ఉంటాయన్నమాట. సో, ప్రాథమిక రంగంలో ఏంటంటే వ్యవసాయం చేసేవాళ్ళు, అడవులు, పశుపోషణ చేసేవాళ్ళు, చేపలు పట్టడము, కోళ్ళ పెంపకం, గనులు తవ్వకం ఇవన్నీ కూడా ప్రాథమిక రంగంలోకొస్తాయి. ఈ ప్రాథమిక రంగాన్ని ప్రాసెస్ చేసేదే ద్వితీయ రంగం కింద వస్తుందన్నమాట. ఇప్పుడు ఆహ్, పంట అనేది పండించారు. వడ్లనే పండించారు. అవి తీసుకెళ్ళి మిల్లుకి తీసుకువెళ్ళి అక్కడేమవుతుంది? బియ్యంగా మారుతాయి. అది ద్వితీయ రంగంలోకొస్తుందనమాట. అంటే నిర్మాణ, తయారీ కార్యకలాపాలు ఇవన్నీ కూడా ద్వితీయ రంగంలోకొస్తాయి. ఇక ఆ బియ్యాన్ని తీసుకెళ్ళి మీరు మార్కెట్‌లో అమ్మాలి. అది మనకి తృతీయ రంగం కిందొస్తుంది. అంటే మార్కెట్, వాణిజ్యం, రవాణా, బ్యాంకింగ్, విద్య అనేది కూడా ఏ రంగంలో అంటే తృతీయ రంగంలోకొస్తుంది. విద్య, ఆరోగ్యము, పర్యాటకము, సేవలు, బీమా ఇవన్నీ కూడా మనకి తృతీయ రంగంలోకి వస్తూ ఉంటాయి. సో, వీటన్నిటిని కూడా మనం ఏమంటామంటే ఈ యొక్క కార్యకలాపాలన్నీ కూడా మనకి వస్తువుల్ని ఉత్పత్తి చేయడానికి లేదా సేవలను అందించడానికి ఈ ప్రాథమిక, ద్వితీయ, తృతీయ కార్యకలాపాలనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. సో, వీటన్నింటిని కూడా మనం ఆర్థిక కార్యకలాపాలు అంటాం. ఎంతో కొంత మనకి డబ్బుని ఇవి తెచ్చి పెడుతూ ఉంటాయి కాబట్టి ఆర్థిక కార్యకలాపాలు అని చెప్తూ ఉంటాము. అయితే ఈ ఆర్థిక కార్యకలాపాలు కూడా మళ్ళీ 2 భాగాలుగా ఉంటాయి. ఒకటి మార్కెట్ కార్యకలాపాలు, 2 మార్కెటేతర కార్యకలాపాలు అని చెప్పి ఉంటాయన్నమాట. ఈ మార్కెట్ కలాపాలకేంటంటే సో, అవి చేసేవారికి ఎంతో కొంత డబ్బనేది వస్తూ ఉంటుంది. వేతనం రూపంలో, జీతం రూపంలో డబ్బనేది వస్తుంది. మార్కెటేతర కార్యకలాపాలేంటంటే స్వీయ వినియోగం కోసం చేసే ఉత్పత్తికి సంబంధించినవనమాట. సో, అలా వాటికి ఎవరికి వాళ్ళ పనికి తగ్గట్టు చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ అవసరానికి తగ్గట్టు చేసుకుంటూ ఉంటారు కాబట్టి వారికెలాంటి ఆదాయం అనేది రాకపోవచ్చు. వారి యొక్క సొంతంగా వారికి అవసరమైనంత మట్టుకి చేసుకుంటూ ఉంటారు గాబట్టి. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు చూడండి. వీటిలో ఏది ఏ రంగానికి చెందింది అన్నారు. ఇది ప్రాథమిక రంగము, ఇది ద్వితీయ రంగము, ఇది తృతీయ రంగము. సపోజ్ మీరు ఏదో స్ట్రాబెర్రీస్ పండించారనుకోండి.
సో, వాటి నుంచి ఏదో జామ్ తయారు చేశారు. అది వేరే దేశాలకి వాటికి ట్రాన్స్‌పోర్ట్ చేసినారు. సో, ఇది ఉత్పత్తి చేశారు ప్రాథమిక రంగం. ఇక్కడ ప్రాసెస్ చేశారు అది తయారీ రంగం, ద్వితీయ రంగం. ఇక్కడ మూడోది రవాణా చేస్తున్నారు కాబట్టి తృతీయ రంగం. ఆ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ గనుక చూసుకుంటే మనకి పూర్వం నుంచి కూడా ఈ చారిత్రక, సాంస్కృతిక కారణాల వల్ల, ఇంకే కారణాల వల్ల అయినా సరే కుటుంబాల్లో స్త్రీ, పురుషుల మధ్య శ్రమ విభజన అనేది వస్తూ ఉంది. ఏంటంటే ఆడవాళ్ళు అనేవారు ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి. ఇలా మగవారు అనేవారు బయటకు వెళ్ళి పని చేయాలి, ఎంతో కొంత డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించాలి. ఇలా ఒక పని విభజన అనేది స్త్రీ, పురుషుల మధ్య అయితే ఉండడం జరిగింది. సో, ఇక్కడ ఆడవాళ్ళకేంటంటే కుటుంబ పోషణ చూసినందుకు, కుటుంబ ఆలనా పాలన చూసినందుకు ఎలాంటి డబ్బు అనేది ఉండదు. కానీ అదే కుటుంబం కోసం బయటికెళ్ళి పని చేసిన వ్యక్తికి మాత్రం డబ్బులనేవి వస్తూ ఉంటాయి. ఇంట్లోనే ఉండి చేసే పనులకు మాత్రం ఎలాంటి డబ్బులు ఉండవు. ఎలాంటి గుర్తింపు అనేది కూడా ఇక్కడ ఉండదు. అలాగే ఇక్కడ విలాస్ తల్లి చేపలు అమ్ముతుంది అని మనం చెప్పుకున్నాం కదా! సో, ఆమెకి కొంత ఆదాయం అనేది వస్తుంది. మార్కెట్‌లోకి వెళ్ళి ఆమె చేసిన పనికి కొంత డబ్బనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆడవాళ్ళయినప్పటికీ కూడా వాళ్ళ సంపాదన అనేది విద్య పైన, నైపుణ్యాల ఆధారంగా నిర్ణయిస్తూ ఉంటారనమాట. సో, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఒకే పని చేసినా మగవారికే ఎక్కువ కూలి ఉంటుంది. అది వ్యవసాయ పనుల్లో కూడా మనం చెప్పుకున్నాం. సో, అలా ఏంటంటే విద్య, ఏదైనా నైపుణ్యం ఉన్న వాళ్ళకి ఇంకొన్ని మెరుగైన అవకాశాలు, వారికంటూ మెరుగైన జీతం అది ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో, ఏవైనా అంటే ఏ మార్కెట్‌లో అయినా, ఏ రంగంలోనైనా సరే విద్యా నైపుణ్యం అనేవి వారి యొక్క సంపాదనని నిర్ణయించే ప్రధాన కారకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి చదువు లేదు, అతన్ని తీసుకెళ్ళి కూలీ పనిలో పెడతారు. అదే వ్యక్తికి విద్య ఉన్నది, మంచి చదువు ఉన్నది, మంచి టాలెంట్ ఉన్నది, అతన్ని తీసుకెళ్ళి ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో కూర్చోబెడతారు. ఇలా ఏంటంటే మనకొచ్చే సంపాదన అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది? మనకున్న విద్య పైన, మనకున్న టాలెంట్ పైన, స్కిల్స్ పైన ఉపయోగపడుతుందనమాట. సో, ఎక్కువ శాతం స్త్రీలేంటంటే తక్కువ చదువుకొనుంటారు. అలాగే తక్కువ స్కిల్స్‌ని కలిగి ఉంటారనమాట. పురుషులతో పోలిస్తే అందుకే మహిళలకి కొంచెం తక్కువ జీతం అనేది ఇస్తూ ఉంటారు. అలాగే ఈ మహిళలనేవారు చాలా వరకు ఉద్యోగ భద్రత లేని చోట పనిచేస్తూ ఉంటారు. సో, వాళ్ళకంటూ ఎలాంటి రక్షణ అనేది ఉండదనమాట. సో, తక్కువ ఆదాయం అనేది ఉంటుంది. అలాగే ఈ ప్రసూతి సెలవులు కానీ, పిల్లల సంరక్షణకి, ఇతర సామాజిక భద్రతా వ్యవస్థలు వంటి ప్రాథమిక సౌకర్యాలనేవి ఏవి కూడా ఈ రంగాల్లో స్త్రీలకి ఉండవు. అయితే మనం ఎప్పుడైతే ఉన్నత విద్య, నైపుణ్యం కలిగిన స్త్రీలు పురుషులతో సమానంగా వేతనాలు పొందుతున్నారు. ఆ స్త్రీలే బాగా చదువుకొని మంచి టాలెంట్, స్కిల్స్ ఉంటే వాళ్ళు కూడా ఇప్పుడు పురుషులతో సమానంగా రాణిస్తూ ఉన్నారు. అలాగే మంచి జీతాలు, ఉన్నత స్థాయిలో ఉంటున్నారు. సో, ప్రతి దాంట్లో కూడా ఈక్వల్‌గా వాళ్ళు కూడా పోటీ పడుతున్నారని చెప్పి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ జనాభా నాణ్యత అనేది ఇచ్చాడు. సో, ఏంటి జనాభా నాణ్యత అంటే, సో, జనాభా నాణ్యత అనేది మనకి అక్షరాస్యత రేటు మీద, ఆయుః ప్రమాణం మీద, అలాగే ఆరోగ్యం మీద, దేశ ప్రజలు గడించిన నైపుణ్యాల మీద ఆధారపడి ఉంటుందట. సో, ఈ జనాభా నాణ్యత అనేది చివరికి ఏం తెలియజేస్తుందంటే దేశం యొక్క వృద్ధి రేటు. అంటే దేశం యొక్క వృద్ధి రేటుని ఈ జనాభా నాణ్యత అనేది తెలియజేస్తూ ఉంటుందనమాట. ఇప్పుడు బీహారు, కేరళ చూసుకుంటే బీహార్‌లో చదువుకున్న వాళ్ళు తక్కువ, కేరళలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ. సో, ఆ 2 స్టేట్స్ చాలా డిఫరెన్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు కేరళలో జనాభా నాణ్యత ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఆ స్టేట్ డెవలప్ అవ్వడానికి గానీ, ఇంకా దేనికైనా సరే అక్కడ చదువుకున్న వ్యక్తులనేవారు ఎక్కువగా ఉన్నారు. సో, అదే ఇక్కడ జనాభా నాణ్యత అంటే ఆ దేశము లేదా ఆ రాష్ట్రం యొక్క వృద్ధి రేట్‌ని నిర్ణయిస్తూ ఉంటారనమాట అక్కడ. ప్రజలు చదువుకొనుండాలి, మంచి ఆరోగ్యము, ఇవన్నీ నైపుణ్యాలు ఇవన్నీ కలిగి ఉండాలి. సో, ఆ జనాభా నాణ్యతలో భాగంగా విద్య. సో, విద్య అనేది మనకి జనాభా నాణ్యతని, దేశ వృద్ధి రేటుని డిసైడ్ చేసే ఒక ముఖ్యమైన విషయంగా అయితే మనం చెప్పుకోవచ్చు. సో, ఇంతకుముందు మనం చెప్పుకున్న 2 స్టోరీస్‌లో సకలు, విలాస్ స్టోరీస్ చెప్పుకున్నాం. అందులో సకల్ అనే అతడు మంచిగా చదువుకొని ఒక మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ వారి యొక్క కోరికలన్నీ అంటే వారి యొక్క మంచి
స్థాయిల్లోకి వెళ్ళడం అనేది జరిగింది. మంచి ఉద్యోగం గానీ, మంచి జీతం గానీ, సో ఇలా వాళ్ళు ఏంటంటే ఎంతో కొంత అతను ఇప్పుడు సమాజ అభివృద్ధికి తోడ్పడుతున్నాడు. కేవలం దేనివల్ల? విద్య వల్ల. సో విద్య వల్ల అతను ఏదో ఒక విధంగా సమాజంలో, అలాగే దేశం బాగుపడడానికి కొంతవరకు సహాయం చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇదేం చేస్తుందంటే జాతీయ ఆదాయాన్ని పెంచుతుంది. సాంస్కృతిక సంపదని, పాలనా సామర్థ్యాన్ని వీటన్నింటిని పెంచుతుంది. అంటే కేవలం ఒక సకల వల్లే కాదు, చదువుకున్న వారి వల్ల అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ గనుక చూసుకుంటే, సో బాలికలకి ముఖ్యంగా ప్రాథమిక విద్యలో చాలామంది ఏంటంటే ఈ బాలికల్ని స్కూల్లో పంపిస్తారు. అయితే 5th క్లాస్ వరకో లేదా 10th క్లాస్ వరకో చదివించి ఆపేస్తూ ఉంటారు. మధ్యలో మానిపించేస్తూ ఉంటారు. ఇలా కాకుండా వారి యొక్క విద్య పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపించడానికి నవోదయ విద్యాలయాలు వాటిని ఏర్పాటు చేశారు. అలాగే ఈ వృత్తిపరమైన జ్ఞానము, నైపుణ్యాలు అందించడానికి వృత్తి విద్యా కోర్సుల్ని కూడా ఏర్పాటు చేశారనమాట. సో వీరి యొక్క అంటే విద్య పైన ఎంత ఎక్కువ దృష్టి పెట్టారు అంటే, మొదటి ప్రణాళిక ఏదైతే ఉందో అక్కడ 151 కోట్లు వెచ్చిస్తే 2020-21 నాటికి అది 99,300 కోట్లకు పెరిగింది. సో 151 ఎక్కడ, 99,000 ఎక్కడ. సో మీరే చూసుకోవచ్చు విద్య పైన ఎంత వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది. ఇది ఏంటంటే స్థూల జాతీయ ఉత్పత్తిలో మనకి విద్య పైన వ్యయ శాతం 1951-52లో 0.64 ఉంటే 2019కి అది 3.1%కి పెరిగిందనమాట. సో దీన్ని బట్టి విద్య అనేది ఎంత అవసరం, అది దేశాన్ని అభివృద్ధి చేయడానికి ఎలా ఉపయోగపడుతుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని విద్య పైన ఇంత డబ్బులు ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే స్వాతంత్రం తర్వాత భారతదేశంలో అక్షరాస్యత శాతం అనేది ఏ విధంగా పెరిగిందో చూసుకోవచ్చు. హైయెస్ట్‌గా మనకి 2017లో ఎక్కువగా ఉన్నదనమాట. నెక్స్ట్ గనుక చూసుకుంటే, సో మన దేశం అనేదే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో వాటి యొక్క బడ్జెట్ పేపర్స్‌లో కూడా ఏంటంటే ఈ స్థూల జాతీయ ఉత్పత్తిలో విద్యపై వ్యయ శాతం అనేది 2020-21 నాటికి 2.8%కి తగ్గింది. అలాగే అక్షరాస్యత శాతాలు కనుక చూసుకుంటే 1951 నాటికి 18% ఉంటే 2018 నాటికి అది 85%కి పెరిగాయన్నమాట. సో దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు 18 ఎక్కడ 2018లో 85కి అది పెరగడం అనేది జరిగింది. సో ఇక్కడ అక్షరాస్యత అనేది కేవలం ఒక హక్కు మాత్రమే కాకుండా పౌరులు వారి యొక్క విధుల్ని సక్రమంగా నిర్వర్తించాలన్న, వారి యొక్క హక్కులు వాళ్ళు తెలుసుకోవాలన్న, ఇప్పుడు చదువుకున్న వ్యక్తి దేన్నన్నా ఎదిరించగలుగుతాడు. తనకంటూ కొంత నాలెడ్జ్ ఉంటుంది. సో అదే ఇప్పుడు ఒక గ్రామంలో ఒక వ్యక్తి భూమిని ఇంకొకరు లాక్కున్నారు అంటే ఎందుకు లాక్కున్నారు, మీకు ఏ హక్కు ఉందని చదువుకున్న వ్యక్తి అయితే లీగల్గా అడగడానికి అవకాశం ఉంటుంది. అదే చదువుకోలేని వాళ్ళు అమాయకులైతే వాళ్ళు అడగలేరు కదా. సో అలా వారి యొక్క హక్కుల్ని వారు అనుభవించాలన్న దేనికైనా సరే ఇక్కడ చదువు అనేది అవసరము అలాగే అని చెప్తున్నారు. నెక్స్ట్ స్త్రీల కంటే పురుషుల్లో మనకి ఈ అక్షరాస్యత అనేది దాదాపు 16.1% ఎక్కువగా ఉంది. అంటే స్త్రీల కంటే పురుషుల్లో 16.1% అక్షరాస్యత శాతం అనేది ఎక్కువగా ఉంది. అలాగే గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే మనకి పట్టణ ప్రాంతాల్లో 14.2% అనేది ఎక్కువగా ఉంది. గర్ల్స్‌తో పోలిస్తే బాయ్స్‌లో 16%, గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో 14.2% అనేది ఎక్కువగా ఉంది. అలాగే 2011 లెక్కల ప్రకారం చూసుకుంటే అక్షరాస్యత శాతాల్లో కేరళ ఫస్ట్ ప్లేస్ 94%, బీహార్ అనేది తక్కువ 62% అనమాట. సో అలా ప్రాథమిక పాఠశాలలు కనుక చూసుకుంటే 2019 నాటికి ప్రాథమిక పాఠశాలలు అంటే 1 to 5th క్లాస్ అనేవి ఎన్ని ఉన్నాయంటే 7,78,842 పాఠశాలలు అనేవి రావడం జరిగింది. అయితే ఈ పాఠశాలల్లో అనేవి స్థాపిస్తున్నారు, బాగానే ఉంది. కాకపోతే వాటిల్లో డ్రాప్ అవుట్లు అనేవి పెరిగిపోవడం వల్ల ఈ పాఠశాలలు స్థాపించిన యూజ్ అనేది లేకుండా పోతుందన్నమాట. ఎందుకంటే చాలామంది బడిలో జాయిన్ అయ్యి మధ్యలోనే మానేయడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయన్నమాట. సో అలా ఉండకుండా ఉండాలి అని చెప్పి ప్రభుత్వం కూడా చాలా చర్యలైతే చేపట్టింది. 2010లో ఏం చేసింది అంటే
6-14 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలందరికీ కూడా ప్రాథమిక విద్యను అందించడానికి ఈ సర్వశిక్ష అభియాన్ అనేది ఒక ప్రాథమిక విద్యను అందించే ఒక పథకాన్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. సో, ఇక్కడ ఖచ్చితంగా ప్రాథమిక విద్య అనేది అందరికీ అందుబాటులోకి తేవాలి అని చెప్పి తీసుకురావడం జరిగింది. అలాగే వీటితో పాటు బ్రిడ్జ్ కోర్సులు, తిరిగి బడికి, బ్యాక్ టు స్కూల్ ఇలాంటి కొన్ని క్యాంపులనేవి నిర్వహించి వారి యొక్క తల్లిదండ్రుల్లో వాళ్ళలో అవేర్‌నెస్ అనేది కల్పించడానికి చేశారు. అలాగే పిల్లలకి మధ్యాహ్నం భోజనానికి వెళ్ళి ఉండిపోయి అలా డ్రాప్ అవుట్స్ ఉండకూడదు. సో, వాళ్ళకి మంచి పోషకాహార లోపాల ఉన్న భోజనం అది అందించాలి అని చెప్పి మధ్యాహ్న భోజన పథకాలు కూడా ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చేశారు. అలా 18-23 సంవత్సరాల మధ్యలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి అనేది 2019-20లో 27%గా ఉన్నదట. ఇది ప్రపంచ సగటుకి సమానమని చెప్తూ ఉన్నారు. సో, ఉన్నత విద్యలో ఏంటి అంటే ఎక్కువ మందికి గుణాత్మకంగా తీర్చిదిద్దడము వాటిపైన ఎక్కువగా దృష్టి పెట్టారు. సో, అలాగే వాళ్ళ యొక్క అవసరాలకి ఉపయోగపడేటటువంటి వృత్తిపరమైన కోర్సులు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు వీటన్నింటిపైన కూడా వాళ్ళు దృష్టి పెట్టారు. అలాగే నియత, అనియత విద్యలు ఇవన్నీ కూడా అందించడం అనేది స్టార్ట్ చేశారనమాట. సో, ఆ విధంగా విద్య పైన దృష్టి పెట్టి వాళ్ళని ఒక మంచి స్థాయిలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలైతే జరిగాయి. సో, ఆ విధంగా ఇక్కడ విద్యా సంస్థలు ఏ సంవత్సరాల్లో ఎన్నెన్ని కళాశాలలు అవి స్థాపించారు ఏంటి అనే బాక్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గనుక మనం చూసుకుంటే ఇలా మనకి ఏవైతే ఉన్నత విద్యలో గానీ, విశ్వవిద్యాలయాల్లో గానీ ఈ యొక్క విద్య పైన కృషి చేసే వాటి యొక్క సంఖ్య అనేది 60 సంవత్సరాల్లో చాలా ఎక్కువగా పెరిగిందని చెప్పుకోవచ్చు. 1951, 2019-20 వరకు చూసుకుంటే ఈ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు వీటి సంఖ్య అనేది భారీగా పెరిగిందని కూడా మనకిక్కడ ఇవ్వడం జరిగింది. సో, జనాభా నాణ్యతను సూచించే వాటిల్లో ఆరోగ్యం అనేది సెకండ్ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. సో, ఇక్కడ ఏంటి అంటే కొన్ని సంస్థలనేవి వాటి యొక్క లాభాల కోసం చూసుకుంటూ ఉంటాయి. సో, కొంతమంది ఇక్కడ ఏంటంటే మెరుగైన వైద్యం అందించే విధంగా ఉంటూ ఉంటారు. సో, ఒక వ్యక్తి ఆరోగ్యం అనేది అతని యొక్క స్వాభావికంగా ఉన్న శక్తిని, అలాగే అతనికి ఉన్న సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏదైనా మీరు ఒక పనికి వెళ్లారనుకోండి, ఆరోగ్యంగా ఉంటేనే కదా మీరు ఆ పనిలో ఉండగలుగుతారు. సో, ఒక రోగిని ఇంకొక నార్మల్‌గా ఉన్న వ్యక్తిని ఇద్దరిని తీసుకెళ్ళి ఎవరి చేత పని చేయించుకోగలుగుతారు? ఆరోగ్యంగా ఉన్నవారి చేతే పని చేయించుకోగలుగుతారు కాబట్టి, సో, అతన్ని ఆరోగ్యంగా ఉన్న వాళ్ళనే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో, ఇక్కడ శిశు మరణాల రేట్ అంటే ఏంటంటే, ఒక సంవత్సరం కంటే తక్కువ వయసులో ఉండి మరణించే పిల్లల శాతాన్నే శిశు మరణాల రేట్ అంటాము. జననాల రేటు అంటే ఏంటంటే, ఒక నిర్దిష్ట కాలంలో ఒక 1000 మంది జనాభాకి ఎంతమంది శిశువులు పుట్టారు అనేది జననాల రేటు. అలాగే ఒక నిర్దిష్ట కాలంలో 1000 మందికి ఎంతమంది పుట్టి చనిపోయారు అనేది వారి యొక్క మరణాల రేటు కింద మనం చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ ఏమంటున్నారంటే ఇలా మనం ఎప్పుడైతే ప్రజలనేవారు ఆరోగ్యంగా ఉంటారో అప్పుడే వాళ్ళు అభివృద్ధి చెందడానికి మనం ఇంకొన్ని స్టెప్స్ అనేవి తీసుకోగలము అని చెప్పి ప్రజలకి ఫస్ట్ విద్యతో పాటు ఆరోగ్యాన్ని కూడా మనం అందించాలి. అప్పుడే వాళ్ళు దేశ అభివృద్ధిలో పాల్గొంటారు అని చెప్పి ఎన్నో వీరి యొక్క ఆరోగ్య సంరక్షణ, కుటుంబ సంక్షేమం పైన, ఈ పోషకాహార లోపాలపైన వాటిపైన ఎన్నో పథకాలవి తీసుకురావడం అనేది జరిగింది. సో, అలా ఆరోగ్యం పైన ప్రజల యొక్క ఆరోగ్యం పైన ఎక్కువ ఖర్చు పెట్టడము, మౌలిక సౌకర్యాలు అవి కల్పించడం అనేది జరిగిందనమాట. అలా 2016 నాటికి చూసుకుంటే సగటు ఆయుర్దాయాన్ని 69.4 సంవత్సరాలకు పైగా పెంచడం అనేది జరిగింది. 1951లో 147గా ఉన్న శిశు మరణాల రేట్ అనేది 2020కి 36కి తగ్గిందనమాట. 147 ఎక్కడ, 36 ఎక్కడ. సో, చాలా వరకు కంట్రోల్ అయ్యాయి. ఈ విధంగా మనకిక్కడ ఇచ్చారు. నెక్స్ట్ గనుక చూసుకుంటే మనకి ఏ సంవత్సరాల్లో అంటే ఆరోగ్య సదుపాయాలనేవి ఏ విధంగా కల్పించారు అని చెప్పి ఎన్ని హాస్పిటల్స్ అవి కట్టించారు అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఎస్సీ అంటే ఏంటంటే సబ్ సెంటర్, పీహెచ్సీ అంటే ఏంటంటే ప్రైమరీ హెల్త్ సెంటరు, అలాగే సీహెచ్సీ అంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అనమాట. అలాగే ఏఎన్ఎం అంటే ఏంటంటే
యాక్సిలరీ నర్స్ హైడ్రైట్స్, అలాగే ఆర్ఎన్ అంటే రిజిస్టర్ అయిన నర్సులు అనమాట. ఆర్ఎం అంటే రిజిస్టర్డ్ మంత్రసానులు, ఎల్హెచ్వి అంటే హెల్త్ విజిటర్స్ అనమాట, లేడీ హెల్త్ విజిటర్స్. సో వాళ్ళు ఏ ఏ సంవత్సరాల్లో ఏ విధంగా నియమించబడ్డారు అంటే వాళ్ళ యొక్క సంఖ్య ఏ విధంగా పెరిగిందనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఇచ్చారు. అయితే భారతదేశంలో మనకి సౌకర్యాలు కూడా లేని ప్రాంతాలనేవి చాలా వరకు ఉన్నాయి. ఈ విద్య, వైద్య సౌకర్యాలు కూడా లేని ప్రాంతాలనేవి ఉన్నాయి. అయితే మన దేశం మొత్తం మీద కనుక చూసుకుంటే 542 వైద్య కళాశాలలు, అలాగే 313 దంత వైద్య కళాశాలలు అనేవి ఉన్నాయి. అవి కూడా ఎక్కువగా మన దేశంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఈ యొక్క రాష్ట్రాల్లోనే ఎక్కువగా మనకు ఉన్నాయన్నమాట. ఈ 4 రాష్ట్రాల్లోనే ఎక్కువ వైద్య కళాశాలలు అనేవి కూడా ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ నిరుద్యోగం. సో నిరుద్యోగం అంటే ఏంటంటే ఇక్కడ నిరుద్యోగం అనేది ఉండడం వల్ల అంటే ఇక్కడ నిరుద్యోగం అనేది 2 రకాలుగా ఉంది. చదువుకొని ఉద్యోగాలు రాక ఉన్నవారు కొంతమంది అయితే, చదువుకోక ఎలాంటి పని లేక ఉన్న నిరుద్యోగం అనేది 2 రకాలు. సో ఇలా చదువుకున్న వాళ్ళకి చేయడానికి పని లేదు, చదువుకోలేని వాళ్ళకి పని ఉన్నా సరే వాళ్ళు నైపుణ్యంతో చేయలేని పనులు అనమాట. సో ఆ విధంగా 2 రకాల నిరుద్యోగాలు అనేవి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి పనిచేసేవారి జనాభా అంటే పనిచేసే వయసులో ఉన్న జనాభా అని మనకి ఒక పాయింట్ మెన్షన్ చేశారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక 10 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు, లేదా ఒక 60 సంవత్సరాల ముసలామె ఉన్నది, వీళ్ళిద్దరూ కూడా ఇంట్లో ఖాళీగా ఉన్నారు అని అనుకుంటే వీళ్ళు పనిచేసే జనాభా కిందకి రారనమాట. ఎవరైతే 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉంటారో వాళ్ళు మాత్రమే పనిచేసే జనాభా కిందకి వస్తూ ఉంటారు. సో వాళ్ళని మనం నిరుద్యోగులు అని చెప్పగలం తప్ప, సో ఈ 10 సంవత్సరాలు ఉన్న పిల్లవాడు అవ్వచ్చు, 60 సంవత్సరాలు ఉన్న పిల్లవాడు, వాళ్ళకి ఇంట్లోనే ఉంటున్నారు, పని లేదంటే వాళ్ళని మనం నిరుద్యోగుల కింద చెప్పలేము. సో అలా మనకి భారతదేశంలో ఈ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రెండిట్లో కూడా నిరుద్యోగం అనేది ఉన్నది. అయితే పట్టణ ప్రాంతాల్లో ఒక నిరుద్యోగము, గ్రామీణ ప్రాంతాల్లో ఒక టైప్ నిరుద్యోగం అనేది ఉన్నది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కనుక చూసుకుంటే కాలానుగుణ ప్రచ్ఛన్న నిరుద్యోగం అనేది ఉన్నది. అలాగే మనకి పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక అలాంటి నిరుద్యోగం అనేది ఉన్నది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది వాళ్ళు సంవత్సరం మొత్తం కూడా పని లేక కొన్ని నెలలు మాత్రమే పని చేసుకుంటూ ఉంటారు. అయితే కొన్ని నెలలు మాత్రం ఖాళీగా ఉంటూ ఉంటారు, కొన్ని నెలలు వ్యవసాయ పనులు చేస్తారు, కొన్ని నెలలు ఖాళీగా ఉంటూ ఉంటారు. ఇక్కడ కొంతమంది ఏంటంటే ఒక భూమి అనేది ఉన్నది. సో ఒక భూమిలో ఐదుగురే వాళ్ళకి అవసరం అన్నమాట, కానీ అక్కడ 8 మంది పనిచేస్తారు. సో కావాల్సిన వాళ్ళకంటే ఎక్కువ మంది పనిచేస్తే సో దాన్ని ఏమంటామంటే ప్రచ్ఛన్న నిరుద్యోగం అని చెప్తూ ఉంటాం. సో ఇక్కడ కాలానుగుణ నిరుద్యోగం అంటే కొన్ని నెలల పాటు పని ఉండి కొన్ని నెలల పాటు పని లేకపోతే అది కాలానుగుణ నిరుద్యోగం. ఇక్కడ 5 వ్యక్తులు చేయాల్సిన పనిని ఇంకొక 3 ఎక్స్ట్రాగా 8 మంది చేస్తే ఆ ముగ్గురిని మనం ఏమంటామంటే, ఆ ముగ్గురు ఎక్స్ట్రా ఉన్న ముగ్గురిని మనం ప్రచ్ఛన్న నిరుద్యోగుల కింద చెప్పుకుంటూ ఉంటాం. సో ఇక పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం కనుక చూసుకుంటే అక్కడ మనకి అంటే డిగ్రీలు చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్లు చదివి వాళ్ళకి మంచి ఉద్యోగాలు లేక వాళ్ళు నిరుద్యోగంలో ఉన్నవాళ్ళు కొంతమందిగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే టాలెంట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి టాలెంట్ లేదు, ఇలా ఒక కొరత అనేది ఏర్పడుతూ ఉన్నదన్నమాట. సో ఈ నిరుద్యోగం అనేది ఏం చేస్తుందంటే శ్రామిక శక్తి వనరుల వృధాకి దారి తీస్తుందని చెప్పుకోవచ్చు. సో ఆర్థిక వ్యవస్థకి ఆస్తిగా ఉండాల్సిన ప్రజలు అనేవారు ఎప్పుడైతే నిరుద్యోగంతో ఉన్నారో అప్పుడు వాళ్ళు భారంగా మారుతూ ఉంటారనమాట. సో యువత అనేది ముఖ్యంగా చూసుకుంటే నిస్సహాయత, సో వాటికి డిప్రెషన్లోకి వాటికి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ కుటుంబ పోషణకి సరిపడా డబ్బు అనేది ఉండదు. సో అక్కడ సామాజిక వృధా అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మంచి ఉపాధి పొందలేని విద్యావంతులు ఉంటారో సో వారి యొక్క అసమర్థత అనేది ఈ సామాజిక వృధాని సూచిస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ నిరుద్యోగం అనేది ఆర్థిక భారాన్ని కూడా పెంచుతూ ఉంటుంది. సో ఈ శ్రామిక జనాభాపై నిరుద్యోగులు అనేవారు ఆధారపడడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఒక ఇంట్లో
కొడుకు బాగా చదువుకున్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఏదో కూలి పని చేసుకొని బతుకుతున్నారు. ఇప్పుడు ఇతనికి ఉద్యోగం లేకపోతే వీళ్ళు ఏం చేయాలి? ఆ శ్రామిక జనాభా తల్లిదండ్రులపైనే ఆధారపడుతూ ఉండాలన్నమాట. సో ఆ విధంగా ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది కుటుంబం పైన వాళ్ళపైన పడుతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా వారి యొక్క ఆరోగ్య స్థితి క్షీణించడము, సో ఇలాంటివన్నీ దారి తీస్తూ ఉంటాయి. సో ఇలా మనకేంటంటే ఈ నిరుద్యోగం అనేది ఒక హానికర ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అలాగే ఆర్థిక వ్యవస్థ అనేది కూడా ఈ నిరుద్యోగం వల్ల దెబ్బతింటూ ఉంటుందన్నమాట. ఇక్కడ భారతదేశంలో గనుక చూసుకుంటే నిరుద్యోగిత రేట్ అనేది తక్కువగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఏదో ఒక పని చేస్తున్నారు. వాళ్ళకి తగ్గ పని కాకపోయినా ఏడాది పొడవునా పని చేస్తున్నట్లే కనిపిస్తారు. కానీ వాళ్ళకి తగ్గ జీతం అనేది వాళ్ళకి తగ్గ పని గానీ అది కాదనమాట. ఇంకొక గత్యంతరం లేక మాత్రమే అక్కడ వాళ్ళు పనిలో కొనసాగుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో పేద ప్రజలనేవారు ఖాళీగా కూర్చోలేరు. వాళ్ళకి 100 వచ్చినా, ఆ రోజుకి 50 వచ్చినా వాళ్ళు పనికనేది వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో కనీస అవసరాలన్నా తీరుతాయన్నట్టు పేద ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. ఈ ప్రాథమిక రంగంలో గనుక చూసుకుంటే మనకి ఈ ఉపాధి అనేది స్వయం ఉపాధి లక్షణంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే కుటుంబంలో వారందరూ కూడా అందరి అవసరం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళందరూ ఎళ్లి పని చేస్తారు. వాళ్ళందరూ కలిసి పండిస్తారు. మళ్ళీ వాళ్ళందరూ కలిసి ఆ పండించిన దాన్ని తింటూ ఉంటారనమాట. ఈ విధంగా ఈ నిరుద్యోగ ఇబ్బందులనేవి కొంతవరకు ఇక్కడ తగ్గుతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే పనిని అక్కడ అందరూ పంచుకొని, ఉత్పత్తిని కూడా అందరూ పంచుకుంటున్నారు కాబట్టి నిరుద్యోగత అనేది అక్కడ కొంతవరకు లేనట్టుగా కనిపిస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో కొంతమంది వాళ్ళు మిగతా ప్రాంతాలకి వాటికి వలస అనేది సో ఆ విధంగా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే ఇంతకుముందు మనం ఏవైతే ఉపాధి రంగంలో ఉపాధి రంగం గురించి, వ్యవసాయం గురించి, వాటి గురించి చర్చించాం కదా. సో వీటిలో ఏంటంటే ఈ రంగాలు ఏవైతే ఉత్పత్తి కార్యకలాపాలకు సంబంధించిన రంగాలు ద్వితీయ రంగం అని వాటిగా మనం చెప్పాం కదా. అయితే ఈ ప్రాథమిక రంగంలో కంటే ద్వితీయ రంగంలో ఎక్కువ మంది శ్రామికులు ఉపాధిని పొందుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఈ చిన్న తరహా ఉత్పత్తి వాటిల్లో ఎక్కువగా ఈ ద్వితీయ రంగంలోనే ఎక్కువ మంది కార్మికులు ఉన్నారు. ఇక తృతీయ రంగానికి వస్తే ఎవరైతే కొంతవరకు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ తెలిసిన వారు, ఈ సమాచార సాంకేతికత అలాంటి వాటిలో కొంతమంది పనులనేవి చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఇక్కడ ఒక వనరుగా ప్రజలు ఏ విధంగా ఉపయోగపడతారు, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలను అందించాలి, మన భారతదేశంలో ఆ సిచ్యువేషన్స్ అనేవి ఏ ఇయర్స్ మధ్య ఎలా మారాయి అనే విషయాలన్నీ కూడా ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేసాం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ ఒక చిన్న కథ ఇచ్చాడు. ఏంటంటే ఒక గ్రామం అనేది ఉన్నదట. ఆ గ్రామంలో వాళ్ళ దుస్తులు వాళ్ళే తయారు చేసుకొని, వాళ్ళ యొక్క పంటలు వాళ్ళే పండించుకొని తింటూ ఉండేవారట. సో అందులో ఒక కుటుంబంలో వాళ్ళ కొడుకుని వ్యవసాయ కళాశాలకు పంపించి అక్కడ అతన్ని ఈ అగ్రికల్చర్లో ఇంజనీరింగ్ చేయించి ఒక మంచి ఉద్యోగం అనేది అతనికి వ్యవసాయ ఇంజనీర్గా ఉద్యోగం అనేది వచ్చింది వాళ్ళ గ్రామంలోనే. సో వచ్చినప్పుడు ఏమైందంటే ఈ అబ్బాయి బాగా చదువుకొని ఇలా మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు కాబట్టి ఇక్కడ మిగతా వాళ్ళని కూడా చదివిస్తే మిగతా వాళ్ళు కూడా ఇలా అవుతారని చెప్పి ఆ గ్రామంకి ఒక స్కూల్ కావాలి అని చెప్పి అక్కడ పంచాయతీకి అడిగారు. మంచి స్కూల్ వచ్చింది. సో అలా స్కూల్లో పిల్లలందరూ వెళ్ళి చదువుకుంటున్నారు. అలాగే ఆ ఊర్లో ఇంకొక అమ్మాయి ఏం చేసిందంటే ఈ బట్టలు కుట్టడం అనేది, టైలరింగ్ అనేది నేర్చుకుంది. సో అక్కడి నుంచి ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా ఈమెకి బట్టలు కుట్టమని ఇస్తూ ఉండేవారు అనమాట బట్టలన్నీ. సో అలా ఇద్దరు అక్కడ ఆ గ్రామంలో డెవలప్ అయ్యారు. సో ఆ విధంగా గ్రామంలో ఒక ఇంజనీరు, ఒక దర్జీ ఇలా కొంతమంది డెవలప్ అయ్యారనమాట. వాళ్ళని చూసి ఇంకొంతమంది ఇలా ఒక గ్రామంలో ఒక కుటుంబంలో మార్పు అనేది మిగతా అన్ని కుటుంబాల్లో మార్పుకి కారణమవుతూ వచ్చింది. సో అదే ఇక్కడ ఇచ్చారు మనకి ఈ యొక్క టాపిక్లో. సో ఇది మనకి యొక్క లెసన్కి సంబంధించి. హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం ఒక సవాలుగా పేదరికము, ఈ పేదరికాన్ని నిర్మూలించడానికి మన దేశం ఎలాంటి చర్యలు చేపట్టిందనే విషయాలన్నీ కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.